నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు. రాజధాని ప్రాంతం అమరావతిని డెవలప్ చేసుకుంటూ పేద ప్రజలకు అందించాలన్న పథకాలను కూడా ఒకటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాడు. అట్లే విశాఖపట్నంలో పరిశ్రమలు కానీ ఐటీ రంగాన్ని కానీ డెవలప్మెంట్ దిశగా పోతున్నాడు. అట్లే మెట్రో రంగాన్ని కూడా విస్తరించాలని వాటికి అది కూడా టెండర్లను పిలిచే ఆలోచన ముందడుగు పడుతుంది. దీన్ని చూసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా ఒక కొత్త కార్యక్రమం పెట్టినాడండి. P4 అనే కార్యక్రమం పెట్టాడు. ఈ కార్యక్రమం పెడితే దీంట్లో మనకు ఏం నడుస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఈ P4 విధానంలో అంటే పేదలకు ధనవంతులకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈ P4 ఉపయోగపడతాయి. ఈ P4 వల్ల గ్రామం డెవలప్మెంట్ కోసం ఇది చరిత్రను మార్చబోతుంది. P4 ప్రపంచంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు. ఇది మార్గదర్శకుల భరోసాతో నమ్మకం పెరిగింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీ తీర్చిదిద్దుతాము. ఈ P4 వల్ల ఆ గ్రామంలో ఉండే కొన్ని కుటుంబాలను ఎంపిక చేసుకొని అక్కడ ఉండే కొంతమంది ఇండస్ట్రీస్ కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, వాళ్ళు ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ P4 ఉపయోగము చాలా ఉపయోగపడుతుంది. ఈ P4 అనేది P4 మోడల్. P4 అంటే ఏమిటి, ఉపయోగం ఏంటి, దీని నుంచి మీకు ఏం ప్రయోజనాలు అందుతాయి? P4 విధానం ద్వారా అట్టడుగునున్న 20% మందికి మేలు జరుగుతుంది. చూడండి, 20 మందికి మేలు జరుగుతుంది. ఉగాది వేళ ఆంధ్రప్రదేశ్లో P4 జీరో పవర్జీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2047 నాటికి మన ప్రజల ఆదాయంలో వరల్డ్ నెంబర్ 1గా నిలుస్తారని అన్నారు. వారిలో 30% మంది తెలుగువారు ఉండాలనేదే ఆకాంక్ష. చూడండి, P4 ప్రోగ్రాం అట్టడుగునున్న పేదల సాధకారికత కోసం చేపడుతున్నారు. మొదటగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు. ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు, అట్టడుగునున్న ఫ్యామిలీలకు సపోర్ట్గా నిలవడమే ఈ కార్యక్రమం ఉద్దేశము. ఇది సంపద అత్యధికంగా ఉన్న వాళ్ళు, సంపద తక్కువ ఉన్న వాళ్ళకి ఉపయోగపడడమే P4 ప్రోగ్రాము. కొందరికి దీని మీద కూడా కొంతమంది నాయకులు, కొంతమంది నచ్చని వాళ్ళు P4 అంటే ఇది పేద ప్రజలకు ఏమీ రాదు అని అంటున్నారు. సంపన్నుల చేతుల్లో పోతుంది అంటున్నారు. ఇది పోదండి. P4 అంటే సంపన్నులకు, పేదవాళ్ళకు ఉపయోగపడేదే ఈ P4 ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా ముప్పల్లల్లో ఒక కుటుంబ ఇంటికి వెళ్ళాడండి. దాన్ని మనం తెలుసుకున్నాం. P4 అనేది ఏదో తెలుసుకున్నాం. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. మార్గదర్శకుల భరోసాతో నమ్మకం పెరిగింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతాం. బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితో బడుగుల అభివృద్ధి. ముప్పెళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. చూడండి, సమాజంలో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు పేదలను తమ కుటుంబ సభ్యుల్లా భావించి పైకి తీసుకొస్తామని భరోసా ఇవ్వడం చూస్తూ ఉంటే P4 కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం కలిగింది. అది P4 అంటే సంపన్నులు ఉన్నవాళ్ళు పేద కుటుంబాలను పైకి తీసుకురావడానికి ఈ P4 ప్రోగ్రాము ఉపయోగపడుతుంది అని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలనకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రయోగం జరగలేదన్నారు. ఇది చరిత్రను తిరగరాసే కార్యక్రమం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పెళ్లలో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పాల్గొన్నారు. P4 అమల్లో భాగంగా ప్రజావేదికపై గ్రామానికి 41 బంగారు కుటుంబాలు వారిని ఆదుకునేందుకు వచ్చిన మార్గదర్శకులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో అసమానతలపై బాబు జగజీవన్ రావు చిన్నతనం నుంచే పోరాడన్నారు. జగజీవన్ రావు, అంబేద్కర్, ఉలే వంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు పోతుందంటున్నారు. ఈ P4 అనేది చాలా మంచిదండి. ఇది సమాజంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి, సొంత కాళ్ళపై నిలబడేలా సహాయం చేయాలి. ఇదేనండి P4 అంటే. కొంతమందికి P4 అంటే ఏదో ఉన్నది దోచేస్తున్నారనేది కాదు. సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం కూడా సమాజానికి అంత అందించాలి. ఎంత శక్తి ఉంటే ఆ మేరకు మనస్ఫూర్తిగా సహాయం చేసేందుకు ముందుకు రావాలి. నేను చేపట్టిన ఈ యజ్ఞానికి P4 కార్యక్రమం సహకరించే వారందరికీ చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉంటారని చెప్పారు. ఈ P4తో పేద ప్రజలకు, సంపన్న కుటుంబాలు సహాయం చేయడానికి P4 అనేది ఉపయోగపడుతుంది. P4తో కొమ్మూరు లిస్టు 10 కోట్లు ఇవ్వనున్న ప్రసాద్ సీడ్స్ అధినేత, తీరనున్న 5 గ్రామాల రైతులు సాగునీటి వేతలు, సస్యశ్యామల కానున్న 5,315 ఎకరాలు, పలు గ్రామాల్లో తీరనున్న దహార్తి. చూడండి, ఆయన ప్రసాద్ సీడ్స్ అధినేత 10 కోట్లు ఇచ్చాడంట ఈ P4 కార్యక్రమానికి. అంటే ఆ గ్రామంలో ఉండే వాళ్ళకు సాగునీటి సౌకర్యం కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, దాని ద్వారా ఈ 10 కోట్లతో అక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలామంది సంపన్న కుటుంబాలు ఈ P4 దానికి రావడానికి మొదలు పడుతున్నారు. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి P4. ఈ P4 వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.